ఇక్కడ మనం అనుకున్న కోరిక నెరవేరాలి అంటే అక్కడ 3 రాళ్ళు గాని పెట్టినట్టయితే ఇల్లు కట్టే యోగం అయితే వస్తుందటండి. అందరూ కూడా ఇలా చక్కగా ఇల్లు కట్టుకోవాలి, మంచి సంతానం కావాలి, మంచిగా పెళ్లి జరగాలని చెప్పేసి ఇక్కడంతా కడుతున్నారండి. ఈ వనంలో చాలా చాలా బాగుంది. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు కూడా చాలా కడుతున్నారండి. చూడండి, అందరూ ఇల్లు కావాలి. గృహం అనేది ఒక కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి ఏ రాయి కానీ, ఏ చెట్టు కానీ మొక్కడానికి కారణం ఏంటంటే దైవ అనుగ్రహం అండి. దైవ అనుగ్రహం ఉంటేనే అన్నీ జరుగుతాయండి. ఆ అనుగ్రహం కావాలి అంటే ఒక ఇటుక ఎట్లానో, ఒక రాయి అట్లానో ఇంటికి కావాలండి. అందుకని ఈ రాళ్ళు పెడతారండి. ఇది పురాణంలో ఉండే కథ అండి ఇది. అందరూ మంచిగా పెళ్లి కావాలని, సంతానం కావాలని మొక్కుతూ ఉంటారండి. ఇది చాలా చాలా బాగుందండి. ఇక్కడ అరుణాచలంలో ఎవరైనా వస్తే మాత్రం ఇలా చేస్తే మీరు ఇల్లు కట్టుకునే యోగం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ రమణ మహర్షి అనే ఒక దేవాలయం ఉంది. ఇంకా ఆ దేవాలయం దగ్గర ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. రమణ మహర్షి ఈ దేవాలయం అన్నీ చక్కగా జరుగుతాయండి. ఎటువంటి ఇబ్బంది ఏముండదు. ఇది గిరి ప్రదర్శనలో ఒక భాగం అండి. ఆ భాగంలోనే ఇది ఉన్నదండి. కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోండి. ఎవరైనా అరుణాచలం వచ్చినట్టయితే అందరూ ఇదంతా ఉపయోగించుకుని స్వామి కృపతోటి, స్వామి అనుగ్రహంతో, స్వామి విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఇది మనకిచ్చిన భగవంతుడిచ్చిన గిఫ్ట్ అండి. ఇది అదృష్టంతో భావించింది. ఎవరైనా ఇల్లు కావాలైనా, సంతానం కావాలైనా, పెళ్ళి కావాలైనా ఇదంతా కడతారంటండి. దానికి చేసుకుని ఉపయోగించుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ఇది గిరి ప్రదర్శనలో ఒక భాగం అండి. గిరి ప్రదర్శనలో ఒక భాగం కాబట్టి ఎవరైనా సరే అరుణాచలం వచ్చినప్పుడు గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఇక్కడ వచ్చి మీరు అనుకున్న కోరిక నెరవేరాలి అనుకుంటే మాత్రం ఇది కట్టుకోండి. పెళ్లి కావాల్సిన అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఇది అండి నేను చెప్పవలసింది. ఇది స్వామివారి అనుగ్రహం కృపతో ఉంటుంది. భగవంతుడు అలాగే మన సంపాదించిన రూపాయి నిలబడాలి అంటే జీవితంలో ఎలా నిలబడుతుంది, ఒక రాయి మీద మనిషి ఎలా నిలబడతాడో ఒక రూపాయి కూడా అలా నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, అందరూ నిలబడాలని మనం ఇచ్చిన రూపాయి